సో ఇప్పుడు కెరియర్ నుంచి కొంచెం ఫ్రెండ్షిప్ వైపు. సో నాకు అనిపిస్తుంది రామ్ గారు, చైల్డ్హుడ్ చిన్నప్పుడు కానీ 10th క్లాస్ వరకు కానీ, ఆ తర్వాత వాళ్ళ గ్రాడ్యుయేషన్ బీకామ్ కానీ ఎంబీఏ కానీ, ఎంబీఏ కాదనుకోండి, బీకామ్ కానీ బీబీఏ ఇంజనీరింగ్ ఇట్లాంటివన్నీ చేసేటప్పుడు ఫామ్ అయిన ఫ్రెండ్స్ మన జెన్యూన్గా ఉంటారు అనిపిస్తుంది. అంటే మనం మంచి కోరేవాళ్ళు. ఈ 25 సంవత్సరాల తర్వాత ఫామ్ అయ్యే ఫ్రెండ్షిప్స్ ఏదో ఒక ట్రాన్సాక్షన్ లాగా ఉంటుంది. అంటే నీ నుంచి ఏం అవసరం, నేను నీకు అందుకే నేను నీతో ఉంటా, లేదా నీ నుంచి ఏం ఎక్స్ట్రాక్ట్ చేయగలను అనే ఉద్దేశంతో మాత్రమే ఫామ్ అయితే అనిపిస్తుంది. జెన్యూన్ ఉండవు, ట్రాన్స్పరెంట్ ఉండరు మనుషులు బేసిక్గా అని నాకు అనిపిస్తుంది. నాకు అనిపించేది కరెక్టా కదా అని కొంతమందిని అడిగితే వాళ్ళు అరే నాకు నా పాత వాళ్ళే ఉన్నారు, నాకు కొత్త ఫ్రెండ్స్ ఎవరు కాలేదు అని అంటారు తప్ప ఇది నిజమేనా? ఒక ఏజ్ తర్వాత ఫ్రెండ్స్ ఫామ్ అవ్వడం డిఫికల్టా? ఫ్రెండ్స్ అంటే లైక్ లిటరల్ ఫ్రెండ్స్, అరే నా గో టు పర్సన్ ఇతను, నేను ఇతని దగ్గరికి వెళ్ళి వితౌట్ ఎనీ జడ్జ్మెంట్ షేర్ చేసుకోగలను అనే పర్సన్ని ఫ్రెండ్ అని అంటాను నేను. సో అట్లా ఫామ్ అవ్వగలుగుతారు ఒక ఏజ్ తర్వాత? అవుతారు, కానీ యువర్ అబ్జర్వేషన్ ఈజ్ ఆల్సో కరెక్ట్. ఐ టెల్ యూ వాట్, మనము కాలేజ్ ఏజ్ వరకు అంటే ఇంకా స్కూల్ డేస్లో అయితే ఇంకా స్ట్రాంగ్, ఇంకా చిన్నప్పుడు అయితే ఇంకా స్ట్రాంగ్. ఎందుకంటే మనకు ఐడెంటిటీ లేనంత వరకు మనం కనెక్ట్ అవుతాం. నేనేంటి అనే నా ఐడెంటిటీ నాకు తెలీదు. స్కూల్లో నా పేరు రామ్, నీ పేరు రోహిత్, మన ఇద్దరు ఫ్రెండ్స్. నేనేంటంటే రామ్ అంతే. అంటే ఏ ఐడెంటిటీ లేకుండా నా పేరుతో నేను ఎలా ఉండాలో ఉండగలిగిన పూర్తి స్వేచ్ఛ అక్కడ ఉంది. నాకెక్కడైతే సంపూర్ణంగా స్వేచ్ఛ ఉంటుందో అక్కడికే వెళ్ళాలనుకుంటా. అందుకే చూడండి, చాలామంది పెళ్ళైన అమ్మాయి అవకాశం వస్తే అమ్మగారింటి పోవాలని చూస్తుంది. ఎందుకంటే అక్కడ నేను ఎలా ఉంటానో, ఎప్పుడు నిద్ర లేస్తానో, ఎంత తింటానో, ఎలా తింటానో ఎవ్వరేమనుకోరు, అనుకుంటారన్న భయం లేదు, జడ్జిమెంట్ ప్రసక్తే లేదు. కానీ నేను వేరే చోటు ఉన్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటాను. సో అట్లాంటి స్పేస్ స్నేహితులకి ఏంటంటే, చిన్నప్పుడు ఏర్పడిన స్నేహితులు, అక్కడ ఏ జడ్జిమెంట్ లేని స్నేహితులతో, ఏ ఐడెంటిటీ లేనప్పుడు కలిసిన స్నేహితులు, ఏ ఈగో ఫామ్ కాకముందే ఏర్పడిన స్నేహితులతో నేను బాగా కనెక్ట్ అవుతాను. ఎప్పుడైతే నాకు ఐడెంటిటీ వచ్చిందో, ఐఎమ్ ఎన్ ఇంజనీర్, ఐఎమ్ ప్రాబబ్లీ ఏ ప్రొఫెషనల్ ఆఫీసర్ క్యాడర్, ఐఎమ్ ఏ గవర్నమెంట్ ఆఫీసర్, ఐఎమ్ ఏ డాక్టర్ అని అన్నప్పుడు జనరల్లీ అప్పటి నుంచి ఏర్పడే ప్రతి పరిచయం నన్ను నేను ఎలా చూస్తున్నానో నువ్వు నన్ను అలాగే చూడాలని ఎక్స్పెక్ట్ చేస్తాను. ఓకే, మై ఐడెంటిటీ ఈజ్ ప్రొఫెషన్, మై ఐడెంటిటీ ఈజ్ సోషల్ స్టేటస్. ఆ స్టేటస్ నన్ను అబ్జర్వ్ చేసి ఆ స్టేటస్కు వాల్యూ ఇచ్చేంత వరకు ఐఎమ్ వెరీ క్లోజ్ టు యూ. నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తాను అవతల వాళ్ళ నుంచి. పైగా అప్పటికి నా మాస్క్ తయారై ఉంటుంది, నా ఒరిజినల్గా. అందుకే మీకు చూడండి, ఎప్పుడైనా చిన్నప్పుడు స్నేహితులు కనపడితే నీ భాష మారిపోతుంది, బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది. అసలు మీ ఊరిదైతే ఊర్లో భాష వచ్చేస్తుంది, అప్పుడు మాట్లాడిన భాష వస్తుంది. అప్పుడు ఎంత క్లోజ్గా ఉన్నారో ఇప్పుడు అన్నీ మర్చిపోతాను, బట్టలు అన్నీ వదిలేస్తా. సో ఈ మాస్క్ని ఎప్పుడైతే పక్కన పెడతామో అప్పుడు బాగా క్లోజ్గా ఉంటాం. సో పెద్ద అయ్యే కొద్దీ, మనం ఒక పొజిషన్కి వచ్చే కొద్దీ, సోషల్ స్టేటస్ సాధించే కొద్దీ, వస్తువులను మనం కలెక్ట్ చేసే కొద్దీ, మీ ధన సంపాదనలో తేడాలన్నిటినీ, వీటన్నిటినీ కలిపి మీకు మీరే ఒక గుర్తింపునిచ్చుకుంటారు. నాకు ఇంత వాల్యూ ఉంది, నాకు ఈ పేరు ఉంది, నాకు ఈ డిజిగ్నేషన్ ఉంది, నన్ను ఇలా గౌరవించాలి ఇది అని అనుకున్నప్పుడు అవతల వాళ్ళు క్లోజ్ అవ్వాలని అంటే మీరు ఎప్పుడైనా సరే ఆ మాస్క్తో లేకుండా ఉండగలగాలి. చాలా కష్టం. అది ఒక్క ఫ్రెండ్స్ దగ్గరే ఉంటాం. కానీ వేరే వాళ్ళ దగ్గర నేను ఎంత డిగ్నిఫైడ్గా ఉన్నా ఎంతసేపు ఉండగలను? మీతో మాట్లాడినంతసేపు ఉంటాను. బయటకు వెళ్తే నా డిగ్నిటీ లేదు, ఏం లేదు, నేను క్యాజువల్గా ఉంటాను. అయితే క్యాజువల్గా ఉండడం మీరు చూడాలని నేను అనుకోను. ఎందుకంటే యూ మే జడ్జ్ మీ. నన్ను ఆఫీసర్ లాగా చూసావే, నన్ను డాక్టర్ లాగా చూసావు కదా, ఇప్పుడు ఆ వాల్యూ పోతే. ఫ్రెండ్స్ని అందువల్ల లేటర్ ఏజ్లో ఫ్రెండ్స్ని తయారు చేసుకోవటం కష్టమే కానీ ఇంపాసిబుల్ కాదు. బట్ అది తీసి మాస్క్ తీసి పెట్టే వాళ్ళు చాలా కష్టంగా ఉంటుంది. ఎప్పుడంటే దట్ ఈజ్ వాట్ ఈగో.
నేను అవతల వాళ్ళలో వాల్యూ చూసినప్పుడు నా వాల్యూకు మీరెంత వాల్యూ ఇస్తున్నారని కాకుండా నేనే వాల్యూ ఇవ్వడం మొదలు పెడితే యాజ్ ఎ పర్సన్ దెన్ ఐ విల్ కనెక్ట్. అయితే మళ్ళీ మీరు కనెక్ట్ అయ్యారా లేదా అన్నది మళ్ళీ మీ చాయిస్. కొంచెం నచ్చదు నచ్చకపోవచ్చు కాదు, చెప్పవచ్చు కదా. చాలా కష్టంగా ఇన్ని కండిషన్స్ ఉంటాయి. ఇన్ని కండిషన్స్ అన్నీ డెవలప్ అయ్యాయి కాబట్టి లేటర్ ఏజ్లో ఫ్రెండ్షిప్ చేయటం అనేది, ఫ్రెండ్షిప్ ఏర్పడడం అన్నది కష్టం, బట్ నాట్ ఇంపాసిబుల్. మనం ఒక ఎగ్జాంపుల్ అందరికీ తెలిసే ఉంటుంది. రతన్ టాటా గారు ఒక చిన్న అబ్బాయితో ఫ్రెండ్షిప్ చేశారు. అతని ఫ్రెండ్ అని ఎంతో పాపులర్గా మీడియా న్యూస్లో వచ్చింది. ఓ చిన్న వీధి కుక్కను కాపాడి దానికోసం ఒక ట్రస్ట్ పెట్టాలని చెప్పి లెటర్ రాసి ఫ్రెండ్స్, వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యారు అని. అక్కడ ఏంటంటే ఆయన తన ఐడెంటిటీని పక్కన పెట్టాడు. అవతల వాళ్ళు చూపించి వాళ్ళలో వాల్యూని గౌరవించడం మొదలుపెట్టాడు. సో అప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు. దానికి ఓ లిమిటేషన్ ఉంటుంది, బట్ ఐఎమ్ టెలింగ్ యూ, ఎంతైనా చిన్నప్పుడు ఫ్రెండ్స్ అనేది స్ట్రాంగ్ బాండ్. బికాజ్ అక్కడే నేనేంటో నాకే తెలీదు, నీకు తెలీదు, నా ఆలోచనలను నేను ఫిల్టర్ చేయాల్సిన అవసరం లేదు. సో నో ఫిల్టర్ వరల్డ్ ఈస్ దట్ టైం. అందుకనే గుడ్ ఫ్రెండ్స్ ఆర్ ఓన్లీ చైల్డ్హుడ్.